వెల్కమ్ బ్యాక్ టు గైడ్. ఐఐటి జేఈకి సంబంధించి ప్రతి శనివారం డెల్టా హై స్కూల్ అండ్ డెల్టా అకాడమీ వారి సౌజన్యంలో ప్రతి శనివారం 8:30 నుంచి 9:30 వరకు గైడ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 7702344003, 7702344005. అలాగే మీరు మెయిల్ కూడా చేయొచ్చు vanitagay@gmail.com అండ్ feedback@deltaiit.com కి మీరు మెయిల్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ పేరు. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి ఫోన్ లోనే మాట్లాడండి. మీ పేరు? ప్రమీల్ గారు, మీ డౌట్ అడగండి. ఓకే, బేసిక్ వేరియేషన్ కట్ ఆఫ్ మార్క్స్ అని ఉండదు. అది ఈసారి డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. అందుకే అన్నారు 75,000 విల్ క్వాలిఫై ఫ్రమ్ ఓసీ, అనదర్ 75,000 ఫ్రమ్ ది అదర్ కేటగిరీస్ అని. కానీ కట్ ఆఫ్ మార్క్స్ అని ఈసారి ఏం అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ది నెంబర్ దే వాంట్, అంత నెంబర్ కావాలి, 1.5 lakhs కావాలి, అంతమంది కావాలి, అక్కడ దాకా వెళ్తారు అనమాట. కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్ వస్తుందని మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడానికి చెప్పడానికి అదేం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు ఓకే, మీ డౌట్ అడగండి. నాకు మ్యాథ్స్ లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి మేడం. అంటే కాన్స్టెంట్ గా చూసుకోలేకపోతున్నా, అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. కొంచెం దానికి ఏమైనా సజెస్ట్ చేస్తారా? మ్యాథ్స్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. దానికి సజెస్ట్ చేయమని. అంటే అప్ అండ్ డౌన్ అవుతున్నది అంటే టాపిక్ బట్టి అవుతున్నది. ఏ టాపిక్స్ లో అప్ అవుతున్నది, ఎక్కడ డౌన్ అవుతున్నది చెప్పగలరా? కాదు, అంటే టాపిక్స్ బట్టి కొన్ని టాపిక్స్ యూ సీమ్ టు బి ఫైండింగ్ ఇట్ ఈజీ, కొన్ని డిఫికల్ట్ గా ఉన్నాయి కదా, ఏవి కఠినంగా ఉన్నాయి? అంటే కోఆర్డినేట్ జామెట్రీ కొంచెం కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నా. కోఆర్డినేట్ జియోమెట్రీ కొంచెం, అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే బేసిక్లీ అప్లికేషన్ ఆఫ్ ఆల్జీబ్రా టు జియోమెట్రీ. అంటే ఆల్జీబ్రా కొంచెం వీక్ అవుతే కోఆర్డినేట్ జియోమెట్రీలో ప్రాబ్లం వస్తుంది. సో అందుకు మేబీ వన్ థింగ్ యూ కెన్ డూ ఈ స్కూల్ ఆల్జీబ్రా కొంచెం 10th స్టాండర్డ్ ఆల్జీబ్రా కొంచెం ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్ట్రైట్ లైన్స్ బాగా రావాలి. నువ్వు 12th లో ఉన్నావా 11th లోనా? 12th అంటే స్ట్రైట్ లైన్స్ సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఈ కోనిక్స్ చాలా కష్టం అయిపోతుంది. అందుకు వాట్ ఐ అడ్వైజ్ యూ టు డూ ఈజ్ ఆ స్ట్రైట్ లైన్స్ బాగా అర్థం చేసుకొని, సర్కిల్స్ ఈ రెండు అర్థం చేసుకుంటే ద రెస్ట్ ఆఫ్ కోఆర్డినేట్ జియోమెట్రీ బికమ్స్ మచ్ ఈజియర్. స్ట్రైట్ లైన్ సర్కిల్స్ ఇగ్నోర్ చేస్తే ఈ ఎలిప్స్ హైపర్బోలా చాలా కష్టం అయిపోతుంది. తర్వాత మ్యాథ్స్ లో కొంతమందికి మ్యాథ్స్ చదివే అలవాటు ఉంటుంది, దానివల్ల కూడా కొంత ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. చేయాలా అంటే ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకొని అందుకు ఇప్పుడు మన ఇంటర్మీడియట్ మ్యాథ్స్ స్టాండర్డ్ ఇస్ వెరీ గుడ్. అందుకు ఇంటర్మీడియట్ లో ఆ ప్రాబ్లమ్స్ ముందు సరిగ్గా అంత ఉన్న వర్క్అవుట్ ఎగ్జాంపుల్ చేసి ఇదంతా ఎక్సర్సైజ్ అన్ని చేస్తే ఆఫ్టర్ దాట్ వెన్ యూ గో ఫర్ ద ఐఐటి లెవెల్ ప్రాబ్లమ్స్ దెన్ అప్పుడు ఈ ఇన్కన్సిస్టెన్సీ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇందాక మీరు చెప్పారు మూమెంటం అని. అసలు మూమెంటం అంటే ఏంటి? ఎక్కువగా ఈ వర్డ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ వింటూ ఉంటాం, బాగా మూమెంటం ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు మూమెంటం అంటే ఏంటి? కన్సర్వేషన్ అంటే ఏంటి? కన్సర్వేషన్ మూమెంటం అంటే ఏంటి? చూడండి, ఫిజిక్స్ అనేది ఒక ఎంపెరికల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని చూసి దాని నుంచి ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తారు అనమాట. కాబట్టి ఫిజిక్స్ లో యూజ్ చేసిన వర్డ్స్ అన్ని మన డైలీ లైఫ్ నుంచే వస్తాయి. కానీ డైలీ లైఫ్ లో నుంచి తీసుకున్న వర్డ్ కి ఒక ఖచ్చితమైన మీనింగ్ ఇస్తారు. బలము, ఫోర్స్ అంటారు. ఫోర్స్ అని మామూలుగా మనం వాడుక భాషలో యూజ్ చేస్తాం, కానీ ఫిజిక్స్ వచ్చేసరికి ఫోర్స్ ని ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సి వస్తుంది. అట్లాగే మొమెంటం అనేది వాడుక భాషలో మాట్లాడతాం, లేక టెన్షన్ అని వాడుక భాషలో మాట్లాడతాం. వీటన్నిటి ఫిజిక్స్ లోకి వచ్చేసరికి ఇంకో ఖచ్చితమైన ఒక డెఫినేషన్ ని, ఒక ఫార్ములాని, ఒక ఈక్వేషన్ ఇస్తారనమాట. సో అట్లాంటిదే మొమెంటం. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ మాస్ ఇంటూ వెలాసిటీ ఈ రెండింటి ప్రోడక్ట్ వల్లనే మనం ఒక బాడీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేయాలో తెలుస్తుంది అనమాట, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ని బట్టి. ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఒక క్లోజ్ సిస్టమ్ లో, క్లోజ్ సిస్టమ్ అంటే వేరే ఫోర్సెస్ అన్ని యాక్ట్ చేయని సిస్టమ్ కానీ, లేక ఫోర్సెస్ ఉన్నప్పటికీ, బలాలు ఉన్నప్పటికీ ఆ మొత్తం బలం శూన్యమైనప్పుడు ఈ మొమెంటం అనేది స్థిరంగా ఉంటుంది అనేది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనమాట. అయితే దీన్ని మాటల్లో కంటే ఒక మంచి వీడియో, ఎస్పెషల్లీ ఏంటంటే
మామూలుగా క్లాసులో మేము చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక బోర్డు మీద ఒక సపోర్ట్ లేకుండా ఒక స్పియర్ వేస్తాం, ఆ స్పియర్ తీసుకొచ్చి ఇంకో స్పియర్ కు హిట్ చేస్తాం. చేసేసి కొలిజన్ ముందు కొలిజన్ తర్వాత మొమెంటం సేమ్ అని చెప్తాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనప్పుడు ఇది అప్లై అవుతుందని చెప్పడానికి ఏం చేస్తాం అంటే కింద సర్ఫేస్ తీసేస్తారు. సర్ఫేస్ ఉంటే ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటే మొమెంటం కన్సర్వ్ కాదు అని. లేకపోతే ఫ్రిక్షన్ తక్కువ ఉంది అంటాం, లేకపోతే కొలిజన్ టైం తక్కువగా ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఇగ్నోర్ చేయమని చెప్తాం. అంటే చాలా అప్రాక్సిమేషన్ చేసి చెప్తాం యాక్చువల్ గా. కానీ సరిగ్గా ఒక మొమెంటం కన్సర్వేషన్ అప్లై చేసుకోవాలంటే మనం ఒక చోటికి అంటే గ్రావిటీ ఫ్రీ స్పేస్ క్రియేట్ చేసి అక్కడ టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. రిచర్డ్ గ్యారియట్ అనే ఒక మంచి వీడియో గేమ్ డెవలపర్ ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన స్పేస్ సోయిజ్ మిషన్ లో వెళ్ళినాడు కూడా అనమాట, స్పేస్ ట్రావెలర్. ఒక $30 million పే చేసి సోయిజ్ స్పేస్ షిప్ లో వెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ మొమెంటం కన్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి వీడియో ఉంది మనకి. ఆ వీడియోని ఫస్ట్ వాచ్ చేయండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Conservation of momentum tells us that the total momentum in any closed system will remain the same all the time. And since momentum is equal to mass times velocity, even if you have multiple objects going at different speeds that might collide, for example, the total momentum of the system before and after the collision will remain constant. So, for example, these two balls, which in this case happen to be of equal mass, whether one of them is moving and causes the other to move, or they're both moving and collide and move off in different directions, the total speed and the total mass of the entire system always remains the same. So, for example, if this had a velocity of 0, and that had a velocity of 1, the first one might impart some of its momentum onto the second, but the total between the two remains the same. And that remains the same whether one remains still and the other comes to collide with it, or whether they're colliding with each other. It even works, in this case I put Velcro, it even works if these two stick together, the total momentum remains the same. So, for example, if I can get these two to stick together while one is stationary and the other is moving towards it, once they stick together, the total momentum will remain the same, so the combined objects will have half the velocity of the one initially that was moving. Conservation of momentum tells us that the total momentum in any closed system స్పేస్ ల్యాబ్ అనేది ఒక పర్ఫెక్ట్ క్లోజ్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటూ ఏమీ లేవు. దాంట్లో 2 ఈక్వల్ మాసెస్ ఉన్న బాల్స్ తీసుకున్నాడు ఆయన. దాన్ని 3 సందర్భాలలో మొమెంటం కన్జర్వేషన్ మనకు అక్కడ చూపెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ బాల్ రెస్ట్ లో ఉంది, సెకండ్ బాల్ వచ్చి హెడ్ ఆన్ డైరెక్ట్ గా హిట్ చేసింది. ఈ ఫస్ట్ బాల్ ఆగింది, అంటే హిట్ చేసిన బాల్ ఆగింది,